ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. నష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. నష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్గొన్నటువంటి బంధుమిత్రులను కూడా దేవుడు దీవించునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనను వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. ఏలియనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. చివరి భాగము, ఏలియనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మరలా తిరిగి ప్రభు యొక్క వాక్య ధ్యానములో ఆయన యందు విశ్వాసము గలవారుగా ఉండగలుగునట్లు, ఆయన యందు విశ్వాసము, దేవుని యందు విశ్వాసం అనే అంశాన్ని మరలా తిరిగి ధ్యానం చేస్తూ ఉన్నాం. విశ్వాసము లేనటువంటి క్రియలు మృతం. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో చూస్తే యేసు ప్రభు వారి 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక మందిని స్వస్థపరిచారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు, కొంతమంది దగ్గరికి ఆయన వెళ్ళారు. ఆయన యొద్దకు వచ్చినటువంటి ఒక స్త్రీతో ప్రభు అంటాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఎంత గొప్ప మాట అండి. మనం స్వస్థత పొందాలి అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు అని విశ్వసించాలి. మనం లోకం యందు విశ్వసిస్తాం. ఈవేళ ఎండగాస్తే అబ్బో ఇవాళ వర్షం రాదు అనుకుంటాం, మరుక్షణమే మనకు పెద్ద వర్షం. అబ్బో ఈవేళ ఆకాశం వర్షం వచ్చేలాగా ఉందనుకుంటాం, ఎండ తీవ్రంగా ఉంటుంది. ఇటువంటివి మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం లోకంలో. ఈ విశ్వాసము కాదు. సృష్టికర్త యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం.
ఆయన మాటల యందు విశ్వసిద్దాం. అందుకే ప్రభు ఒక సందర్భంలో అంటాడు, ఏ మాటలను నమ్మొచ్చున్నావా? ప్రియులారా, మనుషుల యొక్క మాటలు ఒకవేళ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కానీ దేవుని యొక్క మాటలకు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఆయన ప్రతి మాట తగిన కాలములో అది నెరవేర్చబడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన యొద్దకు వచ్చే వారము విశ్వాసముతో మనం వెళ్ళాలి. ఆయన ఉన్నాడు అని నమ్మాలి. కాబట్టి కుమారి, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రియులారా, దైవవాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చక్కటి మాట. ఆ కథ మనకు తెలుసు. పై వచనాల్లో పౌలు శీలలను చెరసాల నాయకుడు వారిని కొట్టి వారిని చెరసాలలో కాళ్ళ చేతులకు బొండ వేసి బిగించి బయట కావలి ఉంటాడు. వారట పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ ఖైదీలు వింటూ ఉన్నారు. భూకంపం కలిగింది. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. కావలి కాస్తున్నటువంటి చెరసాల నాయకుడు తొందరపడి పారిపోయారేమో అని భీతిల్లి అతడు పొడుచుకుని చనిపోవాలని ప్రయత్నం చేస్తే, నువ్వే హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. ఈ మాటలు అతనికి ఆశ్చర్యం కలిగి, చెరసాల తలుపులు తెరవబడినప్పుడు లోపల వేయబడిన వారు పారిపోతారు సామాన్యంగా. అయితే అక్కడ జరిగినది ఒకవేళ భౌతిక పరమైనటువంటి చెరసాల తలుపులు తెరవబడ్డాయేమో, కానీ అక్కడ మహాభూకంపము కలిగిందేమో, కానీ ఆత్మీయంగా చూసుకుంటా ఉన్నప్పుడు అక్కడ సంఘటనను కన్నులారా చూసినటువంటి చెరసాల నాయకుని యొక్క హృదయం తెరవబడింది. ప్రియులారా, ఆ సన్నివేశముతో వచ్చి అంటాడు, అయ్యలారా, నేను రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? అప్పుడు ఆ పౌలు శీలలు చెప్పే మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. రక్షణ మన ఒక్కరికే కాదండి, మన కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. రక్షణ కావాలి అంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి అని దైవవాక్యము ప్రకటించబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, లుస్త్రాలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని ఎప్పుడూ కూడా అతడు నడవలేదు అని దేవుని యొక్క వాక్యం. ఎప్పుడూ కూర్చుండేవాడట. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పౌలు అక్కడ మాట్లాడుతూ ఉంటుండగా ఆ వ్యక్తి ఆ మాటలు విన్నాడు. ఇక్కడ పౌలు అతని వైపు తేరు చూచి, అతడు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము కలిగి ఉండేను అని పౌలు గారు అనుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నీవు నీ పాదములు మోపి నడువు అని ఆజ్ఞాపిస్తూ ఉంటూ ఉన్నప్పుడట అతడట గొంతులు వేసి నడిచాను. అతనిలో విశ్వాసాన్ని చూచాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ మాట యందు ఆ బలహీన పాదములు కలిగిన వ్యక్తి, నడవలేని వ్యక్తి, ఎప్పుడు కూర్చుండే వ్యక్తి, పౌలు గారు బిగ్గరగా
చెప్పి లేచి నడువమని చెప్పినప్పుడట విశ్వసించి లేచాడు కాబట్టి అతడు నడవగలిగినట్లు చూస్తాం. భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో దేవుణ్ణి విశ్వసించగలిగితే భౌతిక సంబంధమైన జీవితంలో విడుదల చేస్తాడు. ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితంలో విశ్వసించుట ద్వారా రక్షణలో ఆయన నడిపిస్తాడు. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మిడిగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా, మమ్మలను తండ్రి విశ్వాసములో నడిపించండి నాయన. ప్రభువా, ఇదిగో జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను కూడా దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగు చేయండి. ప్రభువా, ఇదిగో అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థతగా ఆయన మీరు కలుగు చేయండి. చక్కటి చల్లటి వాతావరణం కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.